అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం. మొదలు పెడదామా? ఇవాళ రీఇన్కార్నేషన్. అవునండి. 20 చెప్పమంటారండి? ఆ! ఆ! ఓం శ్రీ గురుభ్యో నమః. 29 జనవరి 2024 ఈ అనిబిసెంట్ అమ్మ రాసిన ఏన్షియంట్ మిజరం అనే గ్రంథంలో నుంచి రీఇన్కార్నేషన్ అనే టాపిక్ మీద లక్ష్మీవేణు గారు వివరిస్తారు. ఓకే. మనం అందరం ఇప్పుడు ఒక పొజిషన్‌లో ఉన్నాం. అంటే ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు, సనాతనమైనటువంటి జ్ఞానానికి సంబంధించినవి అనే అధ్యయనం చేయడం అనే దాంట్లో ఉన్నాం. ఈ సిద్ధాంతంలో రీఇన్కార్నేషన్ ఇదే డాక్ట్రిన్ ఆఫ్ రీఇన్కార్నేషన్. అంటే పునర్జన్మ సిద్ధాంతము అని. అయితే మన if it will be clearer and more in అంటే congruity with natural order. అంటే ఇది క్లియర్‌గా ఉన్నాదా మన నేచురల్ ఆర్డర్‌తో, అంటే సహజమైనటువంటి దాంతోని మనం ఉన్నామా? కాంగ్రుయిటీ అంటే ఏమిటి? కాంగ్రుయిటీ అంటే దాంతో సమంగా ఉందా లేదా? ఒక మాట చూస్తాను. కాంగ్రూయెన్స్ అంటే సర్వ సమానం అండి. సమానంగా ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. రాసారా? మామూలుగా పదం వస్తుందండి మాకు కాంగ్రూయెన్స్. కాంగ్రుయిటీ, సర్వ సమానత్వం, ఈక్వల్ ఇన్ ఆల్ సారూప్యత. రెస్పెక్ట్స్. అవును. ఈక్వాలిటీ ఏమైనా ఉందా లేదా అని, అంటే అది మనం చూస్తున్నాము అంటున్నారు. సారీ, లైటింగ్ బానే ఉంది కానీ తెలియదు. సారూప్యత అంటే ఈక్వల్ గా ఉందా లేదా అది అని. అంటే ఇవాళ చాప్టరు రీఇన్కార్నేషన్, హలో. పునర్జన్మ. మనం అందరం ఇప్పుడు ఏమిటంటే అధ్యయనం చేస్తున్నాం. చాలా ముఖ్యమైనటువంటివి సనాతనమైన జ్ఞానంలో ముఖ్య సిద్ధాంతాలని అధ్యయనం చేయడంలో ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. మన వ్యూ ఏంటంటే ఇది చాలా క్లియర్ గాను, చాలా సారూప్యతతోని నేచురల్ ఆర్డర్‌తో ఉందా లేదా? ఇఫ్ వి లుక్ ఎట్ ఇట్ యాస్ యూనివర్సల్ ఇన్ ప్రిన్సిపల్, ఇది యూనివర్సల్‌గా సిద్ధాంతపరంగా యూనివర్సల్‌గా ఉందా లేదా? అండ్ ఫ్రమ్ దెన్ కన్సిడర్ ద స్పెషల్ కేస్ ఆఫ్ ద రీఇన్కార్నేషన్ ఆఫ్ ద హ్యూమన్ సోల్. అప్పుడు మనం ఆ మానవ ఆత్మ యొక్క రీఇన్కార్నేషన్‌ని కన్సిడర్ చేద్దాం అంటున్నారు. ఇన్ స్టడీయింగ్ ఇట్, ఇది అధ్యయనం చేయడంలో స్పెషల్ కేస్ ఏంటి అంటే జనరల్‌గా రెంచ్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్ ఇన్ నేచురల్ ఆర్డర్. అంటే దాని యొక్క సహజమైన ఆర్డర్ కంటే ఇది వేరేగా కొంచెం తిప్పి ఉంది. అండ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డిస్‌లొకేటెడ్ ఫ్రాగ్మెంట్. అంటే ముక్క, ఫ్రాగ్మెంట్ అంటే భాగం, డిస్‌లొకేటెడ్ అంటే తన స్థానం కాకుండా మరో స్థానంలోకి వెళ్ళిపోయినట్టు. గ్రేట్‌లీ టు ఇట్స్ డిటర్ డెట్రిమెంట్, అంటే ముఖ్యంగాను దాని యొక్క డెట్రిమెంట్ అంటే ఏంటి? అది సారీ, అంటే గస్ మీనింగ్ ఏంది? హార్మ్ఫుల్, డెట్రిమెంటల్. హార్మా? ఓకే. ఆ! హానికరం అని. అంటే దాని యొక్క హానికి సంబంధించినంత వరకు అది మనం చూస్తున్నాం అన్నమాట. ఎంతవరకు అది హానికరం అని కూడాను. స్పెషల్ కేస్ ఆఫ్ ద రీఇన్కార్నేషన్ ఆఫ్ ద హ్యూమన్ సోల్. దీన్ని మనం స్పెషల్ కేస్‌గా మనం ఏమని, ఇదేమో కొంచెం పక్కకి తిప్పబడి ఉంది.
అది గ్రేట్లీ టు ఇట్స్ డెట్రిమెంట్, అంటే దానికి హానికరంగా ఉంది. ఎందుకంటే మన యొక్క పరిణామం అనేది ఇవాల్వింగ్ లైఫ్, పాసింగ్ ఫ్రమ్ ఫామ్ టు ఫామ్, ఒక రూపం నుంచి మరొక రూపానికి పాస్ అవుతుంది. అది పరిణతి చెందుతున్న కొద్దీ అండ్ స్టోరింగ్ అప్ ఇన్ ఇట్ సెల్ఫ్ ద ఎక్స్పీరియన్సెస్ గెయిన్డ్ త్రూ ది ఫార్మ్స్. అంటే ఈ రూపాల ద్వారా ఏ రకమైన అనుభవాలు పొందేమో అవన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. The reincarnation of the human soul is not the introduction of a new principle. ఈ రీఇన్కార్నేషన్, మానవ ఆత్మ యొక్క రీఇన్కార్నేషన్ అనేది అదేమీ కొత్త ప్రిన్సిపుల్ కాదు. అంటే ఎప్పటి నుంచి సనాతనంగా ఉన్నదే అని చూపిస్తున్నారు. రీఇన్కార్నేషన్ ఆఫ్ హ్యూమన్ సోల్ ఈజ్ నాట్ ఏ న్యూ ప్రిన్సిపుల్. అది నాట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ న్యూ ప్రిన్సిపుల్ ఇంటూ ఇవల్యూషన్. అంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని పరిణామంలోకి తేవడం కాదు ఇది, కానీ అడాప్టేషన్ ఆఫ్ ద యూనివర్సల్ ప్రిన్సిపుల్ టు మీట్ ద కండిషన్స్ రెండర్డ్ నెసెసరీ. అంటే ఇదేంటంటే ఇంతవరకు ఉన్న యూనివర్సల్ ప్రిన్సిపుల్నే మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడైతే అవసరమో బై ద ఇండివిజువలైజేషన్ ఆఫ్ ది కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ లైఫ్, అంటే నిరంతరాయంగా పరిణతి చెందినటువంటి జీవితానికి అది ఒక అవసరముగా తీసుకుంటున్నారు. రెండర్డ్ నెసెసరీ బై ద ఇండివిజువలైజేషన్ ఆఫ్ ద కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ లైఫ్. అంటే లైఫ్ కంటిన్యూస్గా ఇవాల్వ్ అవుతుంది, దానికి ఆ ఇండివిజువలైజేషన్కి ఇది ఒక అవసరమైన కండిషన్గా తీసుకోబడింది. M. Lafcadio Hean. Mr. Hean has lost his way in expressing, but not, I think it is in inner view, in part of his exposition of the Buddhist statement of the doctrine, and his use of the word ego will instead the reader of the very interesting chapter on his subject, if the distinction between real and illusory ego is not readily kept in mind. ఇదేమో బ్రాకెట్లో ఇచ్చారు. మిస్టర్ సిఎం అని ఆయన ఏంటంటే తన ఎక్స్ప్రెషన్లో కొంత మార్గం తప్పారు. ఐ థింక్ ఇన్ హిజ్ ఇన్నర్ వ్యూ, తన ఆంతరంగిక వ్యూలో ఆయన బుద్ధిస్ట్ యొక్క స్టేట్మెంట్ని, ఆ డాక్ట్రిన్ని అది వివరించడంలో ఆ వర్డ్ ఈగో అనే పదాన్ని ఇన్స్టెడ్ ద రీడర్ ఆఫ్ హిస్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్, ఆయన యొక్క ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఈగో అనేది, ఇఫ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ రియల్ అండ్ ఇల్యూజరీ ఈగో ఈజ్ నాట్ రెడీలీ కెప్ట్ ఇన్ మైండ్. ఆయన మనసులో ఈ రెండింటికి ఉన్న తేడాన్ని గట్టిగా పెట్టుకోలేదు. హీ హాస్ పుట్ దిస్ పాయింట్ వెల్ ఇన్ కన్సిడరింగ్ ద బేరింగ్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ the pre-existence on the scientific thought of the West. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన పేరు ఏంటంటే హియామ్. he has put his point well in considering the bearing of the idea. అంటే ఈ ఐడియాని ఆయన ఆ పాయింట్ని పెట్టుకుని ఆ ఐడియాని పెట్టి ఏమిటది, ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆన్ ద సైంటిఫిక్ థాట్ ఆఫ్ ద వెస్ట్ యొక్క సైంటిఫిక్ థాట్ని మనసులో పెట్టుకుని ఆయన ఈగో అన్నదాన్ని వాడారు అని. హీ సేస్ పేజ్ 180లో, విత్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎవల్యూషన్, అంటే ఈ పరిణామ సిద్ధాంతాన్ని ఆమోదించడం వల్ల ఓల్డ్ ఫార్మ్స్ ఆఫ్ థాట్ టంబుల్, అంటే పాత ఆలోచన రూపాలన్నీను అవి అంటే నలపబడిపోయి, న్యూ ఐడియాస్ ఎవ్రీవేర్ అరోజ్, కొత్త ఐడియాస్ వచ్చాయి పాత ఐడియాస్లో యొక్క ప్లేస్లో. అండ్ వీ నౌ హ్యావ్ ద స్పెక్టాకిల్ ఆఫ్ ఎ జనరల్ ఇంటెలెక్చువల్ మూవ్మెంట్. ఇప్పుడు మనకేమో ఒక జనరల్గా ఉన్న ఇంటెలెక్చువల్ మూవ్మెంట్ ఉంది ఇన్ డైరెక్షన్ స్ట్రేంజ్లీ ప్యారలల్ విత్ ఓరియంటల్ ఫిలాసఫీ. అంటే ప్రాచ్య దేశాలలో ఉన్న ఫిలాసఫీకి ప్యారలల్గా ఈ కొత్త రకమైనటువంటి కొత్త దిశలో ఒక మూమెంట్ వచ్చింది.
ది అన్ప్రెసిడెంటెడ్ అంటే అంతకు ముందు లేనటువంటి ర్యాపిడిటీ ఆ స్పీడ్ అండ్ మల్టిఫార్మిటీ అంటే ఎన్నో రూపాల్లో ఉండడం ఆఫ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ డ్యూరింగ్ ద లాస్ట్ 50 years అంటే గత 50 సంవత్సరాల నుంచి ఇది ఎలా ఉంది అన్ప్రెసిడెంటెడ్ ర్యాపిడిటీ ఇంతకు ముందు లేని ఎప్పుడూ లేని వేగంతో అండ్ మల్టీఫార్మిటీ ఎన్నో రూపాలతోటి లాస్ట్ 50 years లోని లేనట్టుగా కుడ్ నాట్ హ్యావ్ failed to provoke an equally unprecedented intellectual quickening among the non-scientific. అంటే ఆయన దాంట్లో ఓరియంటల్ ఫిలాసఫీ ఏంటంటే ద అన్ప్రెసిడెంటెడ్ ర్యాపిడిటీ అండ్ మల్టీఫార్మిటీ ఆఫ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ అంటే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఇలా ఉందన్నమాట గత ఎప్పుడూ లేనంత స్పీడుగా డ్యూరింగ్ ద లాస్ట్ 50 years అంటే గత 50 సంవత్సరాల నుంచి కుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్ టు ప్రొవోక్ అదేమో అతన్ని ప్రొవోక్ చేయడంలో ఫెయిల్ అవ్వదు ఏమిటది ఈక్వల్లీ అన్ప్రెసిడెంటెడ్ ఇంటెలెక్చువల్ క్వికనింగ్ అంటే అంతే విధంగా ఇంతకు ముందు లేనంత విధంగా బుద్ధి యొక్క ఫాస్ట్నెస్ కూడా ఉంది అమాంగ్ ద నాన్ సైంటిఫిక్ అంటే నాన్ సైంటిఫిక్ వాళ్ళల్లో ఆ ఇంటెలెక్ట్ కూడా అంత క్విక్ అవుతోంది ఆఫ్టర్ ద ఫస్ట్ రికగ్నిషన్ ఈవెన్ బై థియాలజీ ఆఫ్ ఫిజికల్ ఎవల్యూషన్ అంటే భౌతికమైనటువంటి పరిణామాన్ని గుర్తించిన తర్వాత ఇట్ వాజ్ ఈజీ టు ప్రిడిక్ట్ దట్ ద రికగ్నిషన్ ఆఫ్ psychical evolution could not be indefinitely delayed అంటే ఈ మొట్టమొదట ఈ థియాలజీ ఆఫ్ ఫిజికల్ ఎవల్యూషన్ భౌతికమైనటువంటి పరిణామాన్ని గుర్తించిన తర్వాత అది ప్రిడిక్ట్ ఇక్కడ సైకికల్ ఎవల్యూషన్ ని గుర్తించడం అన్నది ఇండెఫినిట్లీ అది చాలా డిలే అయింది మొదటి ఫిజికల్ ఎవల్యూషన్ కే ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు ఫర్ ద barrier erected by old dogma to keep men from looking backward had been broken down అంటే మళ్ళీ చదువుతా it was easy to predict that the recognition of psychical evolution could not be indefinitely delayed అంటే ఇండెఫినెట్లీగా డిలే అయింది అన్నది తెలుసు ప్రిడిక్ట్ చేయడం అంత కష్టం కాదు ఎందుకంటే ఈ అడ్డుగోడ ఈ ఓల్డ్ డాగ్మాస్ తోటి వచ్చినవి సిద్ధాంతాలతో టు కీప్ మెన్ ఫ్రమ్ లుకింగ్ బ్యాక్వర్డ్ వాళ్ళు వెనక్కి చూడకుండా హ్యాడ్ బీన్ బ్రోకెన్ డౌన్ అదంతా కూడా బ్రేక్ అయిపోయింది అడ్డుగోడలన్నీ బ్రేక్ అయిపోయి అంటే ఫర్ ద బ్యారియర్ ఇరెక్టెడ్ బై ఓల్డ్ డాగ్మా టు కీప్ మెన్ ఫ్రమ్ లుకింగ్ బ్యాక్వర్డ్ హ్యాడ్ బీన్ బ్రోకెన్ డౌన్ అంటే బ్యారియర్స్ ఏమీ లేవు అండ్ టుడే ఫర్ ద స్టూడెంట్ ఆఫ్ సైంటిఫిక్ సైకాలజీ the idea of pre-existence passes out of the realm of theory into the realm of fact. ఇప్పుడు ఏంటంటే ఒక సైంటిఫిక్ స్టూడెంట్ కి ఈ వెనక్కి ద ఐడియా ఆఫ్ అంటే సైకాలజీ స్టూడెంట్ కి సైంటిఫిక్ సైకాలజీ అనేది చదివిన వాడికి ఇలా వెనక్కి చూడడం ప్రీ ఎగ్జిస్టెన్స్ పాసెస్ అవుట్ ఆఫ్ ద రెల్మ్ ఆఫ్ థియరీ వాళ్ళ యొక్క థియరీ ప్రకారం అది పాస్ ఆన్ అయిపోతుంది ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ ఫ్యాక్ట్ కి చూస్తే ఈ రీఇన్కార్నేషన్ థియరీని యాక్సెప్ట్ చేయలేనట్టుగా ఉంది ద ఫ్యాక్ట్ ప్రూవింగ్ ద బుద్ధిస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద యూనివర్సల్ మిస్టరీ క్వైట్ యాజ్ ప్లాజిబుల్ యాజ్ ఎనీ అదర్ అంటే బుద్ధిస్ట్ ప్లాజిబుల్ అంటే చూద్దాం అంటే ఇప్పటికీ వాళ్ళు ఖండిస్తూనే ఉంటారు రీజనింగ్ తో అని అనుకుంటున్నాను రీజనింగ్ తెలుగులో ప్రాపర్ రీజనింగ్ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది ఆమోదయోగ్యమైనదిగా లేదు
అది మనం చూద్దాం. అంటే సైంటిఫిక్ ప్రోగ్రెస్ డ్యూరింగ్ ద past 50 years could not have failed to provoke అదైపోయింది that the highest and most complex organisms that unprecedented rapidity, ఇంతకు ముందు ఎప్పుడు లేనంత స్పీడ్ గాను సైంటిఫిక్ ప్రోగ్రెస్ అనేది ఈ లాస్ట్ 50 years లో కుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్ టు ప్రొవోక్, అవి ప్రొవోక్ చేయకుండా ఉండలేకపోతుంది. ఏమిటి అంటే అండ్ ఈక్వల్లీ అన్ప్రెసిడెంటెడ్ ఇంటెలెక్చువల్ క్వికనింగ్ అనే దాన్ని కూడా అమాంగ్ ద నాన్ సైంటిఫిక్ లో ఇంటెలెక్చువల్ క్వికనింగ్ కూడా వచ్చింది అన్నది కాదనలేకపోతుంది. That the highest and most complex organisms have been developed from the lowest and simplest. ఇదేనా మనం చదువుతున్నాం. డైరెక్షన్స్ ప్యారల్ అది అంటే చాలా ఉన్నతమైన చాలా కాంప్లికేటెడ్ అయినటువంటి అంటే శరీరాలన్నీ కూడా లోయెస్ట్ అండ్ సింప్లెస్ట్ వాటిలోంచి వచ్చాయి. దట్ ఏ సింగిల్ ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద హోల్ లివింగ్ వరల్డ్. ఈ మొత్తం జీవించడం యొక్క సబ్స్టెన్సే ఫిజికల్ బేసిస్ అన్నమాట. ఒక సింగిల్ అంటే ఏ సింగిల్ ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్ యొక్క సింగిల్ గా ఉన్న బేస్ అన్నది అది మొత్తం ఈ లివింగ్ వరల్డ్ లో అదే సబ్స్టెన్స్ ముఖ్యమైనది. దట్ నో లైన్ ఆఫ్ సెపరేషన్ కెన్ బి డ్రాన్ బిట్వీన్ ద యానిమల్ అండ్ వెజిటబుల్. అంటే యానిమల్ కి వెజిటబుల్ కి మధ్యలో ఏ సెపరేషన్ కూడా మనం గీయలేం. దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ నాన్ లైఫ్ ఈజ్ ఓన్లీ ఏ డిఫరెన్స్ ఆఫ్ డిగ్రీ. అంటే ప్రాణం ఉండడానికి అంటే అదే లైఫ్ ఉండడానికి నాన్ లైఫ్ కిను అది డిగ్రీలోనే డిఫరెన్స్, నాట్ ఆఫ్ కైండ్. అంటే వేరు కావాలి. దట్ మ్యాటర్ ఈజ్ నాట్ లెస్ ఇన్కాంప్రిహెన్సిబుల్ దాన్ మైండ్. అంటే ఆ మ్యాటర్ ఏమో మనస్సు కంటే అది ఎక్కువగాను అవగాహన అయ్యేది కాదు. వైల్ బోత్ ఆర్ బట్ వేరియింగ్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ వన్ అండ్ ద సేమ్ అన్నోన్ రియాలిటీ. ఆ లివింగ్ నాన్ లివింగ్, లైఫ్ నాట్ లైఫ్, ఈ రెండు కూడా ఒకే అన్నోన్ రియాలిటీ యొక్క మేనిఫెస్టేషన్సే. దీస్ హ్యావ్ ఆల్రెడీ బికమ్ ద కామన్ ప్లేస్ ఆఫ్ ద న్యూ ఫిలాసఫీ. ఇప్పుడు ఇది అంటే ఇవన్నీ కూడా ఈ కొత్త ఫిలాసఫీకి కామన్ ప్లేస్ అంటే సామాన్యమైన ప్లేస్ అయ్యాయి. అంటే కొత్త ఫిలాసఫీకి ఆధారాలు. ఆఫ్టర్ ది ఫస్ట్ రికగ్నిషన్ ఈవెన్ బై థియాలజీ ఆఫ్ ఫిజికల్ ఎవల్యూషన్, అంటే భౌతికమైనటువంటి ఈ పరిణామాన్ని గుర్తించిన తర్వాత ఇట్ వాజ్ అప్పుడు ఏంటంటే చాలా సులువు అయిపోయింది. ఏంటి మానసికమైనటువంటి దాన్ని ఎవల్యూషన్ ని గుర్తించడం కుడ్ నాట్ బి ఇండెఫినెట్లీ డిలేడ్. అది దాన్ని ఎక్కువ కాలం డిలే చేయలేకపోయారు. ఫర్ ద బెటర్ ఇరెక్టెడ్ అంటే ద బ్యారియర్, అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగిపోయాయి. అంటే ఇప్పుడు అడ్డుగోడలు లేకుండా చూడగలుగుతున్నారు. అండ్ టుడే ఫర్ ద స్టూడెంట్ ఆఫ్ సైంటిఫిక్ సైకాలజీని అధ్యయనం చేస్తున్న విద్యార్థికి ఈ ప్రీ ఎగ్జిస్టెన్స్, ముందుగానే ఇది ఎగ్జిస్ట్ అయి ఉంది, ఉనికి ఉంది అన్నది పాసెస్ అవుట్ ఆఫ్ ద రెల్మ్ ఆఫ్ థియరీ, వాళ్ళ థియరీని దాటిపోయింది. ఇంటూ ద రెల్మ్ ఆఫ్ ఫ్యాక్ట్, అంటే యథార్థానికి చూస్తే ప్రీ ఎగ్జిస్టెన్స్ ఉంది అన్నదాన్ని అధిగమించుతున్నారు. ప్రూవింగ్ ద బుద్ధిస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద యూనివర్సల్ మిస్టరీ, అంటే బుద్ధిస్టులు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ యూనివర్సల్ మిస్టరీ విషయంలో క్వైట్ యాజ్ ప్లాజిబుల్ యాజ్ ఎనీ అదర్. మిగతావి ఎలా అయితే ఉన్నాయో, ప్లాజిబుల్ అంటే ఏమన్నా హానికరం, ప్లాజిబుల్ అంటే ఏమిటి? రీజనబుల్ అని, రీజన్ హేతువాదు, ప్లాజిబుల్, లాజికల్ రీజన్. మనం ఏదో చూసాం కదా, రీజనబుల్ అనేనా అనే అనుకుంటున్నాను. ప్లాజిబుల్ అంటే అలాగే అంటారు సార్, ప్లాజిబుల్ విత్ రీజన్ విత్ లాజిక్. ఆమోదయోగ్యంగా ఉంది. అది బుద్ధిస్ట్ యొక్క ఆ ఎక్స్ప్లెనేషన్, ఈ యూనివర్సల్ మిస్టరీ కోసం అదే వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉంది. మరి ఏమిటో చెప్పారో చూడాలి. నన్ బట్ వెరీ హేస్టీ థింకర్స్, చాలా ఫాస్ట్ గా ఆలోచించే వాళ్ళు తప్ప, రోడ్ ద లేట్ ప్రొఫెసర్ హగ్స్లీకి రాశారట.
will reject it on the Lakshmi. ground of లక్ష్మి ద ఐడియా ఆఫ్ ప్రీ ఎగ్జిస్టెన్స్ కదా, అది కదా అవును, అంటున్నారు. అది డినై అంటే చేస్తారు. అదే పునః అంటే ఫ్యాక్ట్ తోటి అది రెల్మ్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే దాంతో ఐడియా ఆఫ్ ప్రీ ఎగ్జిస్టెన్స్, ద ఐడియా పాసెస్ అవుట్ ఆఫ్ ద రెల్మ్ ఆఫ్ థియరీ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే యథార్థాన్ని చూస్తే ప్రీ ఎగ్జిస్టెన్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ బుద్ధిస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ యూనివర్సల్ మిస్టరీ విషయంలో అది ఎంతో ఆమోదయోగ్యంగా ఉంది అంటున్నారు. నన్ బట్ వెరీ హేస్టీ థింకర్స్, చాలా హేస్టీగా ఆలోచించే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రొఫెసర్ హక్స్లీకి ఏం రాశారంటే, విల్ రిజెక్ట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇన్హెరెంట్ అబ్సర్డిటీ. అంటే అబ్సర్డిటీ అంటే మీనింగ్లెస్ గా ఉంది అని దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. లైక్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఇవల్యూషన్ ఇట్ సెల్ఫ్, దట్ ఆఫ్ ట్రాన్స్మైగ్రేషన్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ రియాలిటీ. అంటే ఈ పరిణామం యొక్క సిద్ధాంతం ఎలాగైతే ఉందో అలాగే ట్రాన్స్మైగ్రేషన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వలస వెళ్ళిపోవడం కూడా, దానికి కూడా దాని మూలాలు ఈ జగత్తు అంటే ఈ వరల్డ్ ఆఫ్ రియాలిటీలో ఉన్నాయి. అండ్ ఇట్ మే క్లెయిమ్ సచ్ సపోర్ట్ యాజ్ ద గ్రేట్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ఎనాలజీ ఈజ్ కేపబుల్ ఆఫ్ సప్లైయింగ్. అంటే ఎనాలజీలోంచి వాళ్ళకి ఆ గ్రేట్ ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వగలుగుతున్నారు. అంటే దానికి సంబంధించి ఏదో చెప్పారు, కొకోరో హింట్స్ అండ్ ఈకోస్ ఆఫ్ జపనీస్ ఇన్నర్ లైఫ్ బై లాల్ కార్డియో హేమ్ ఆయన రాసేట. అది చూద్దాం ఇది తర్వాత. లెట్ us కన్సిడర్ ద మోనాడ్ ఆఫ్ ఫామ్. మనం రూపంలో ఉన్న మోనాడ్ ని చూద్దాం. అంటే మోనాడ్ ఆఫ్ ఫామ్, మోనాడ్ ఆఫ్ స్పిరిట్ ఉన్నాయన్నమాట. ఆత్మ బుద్ధి. ఇన్ దిస్ మోనాడ్ ది అవుట్ బ్రీద్డ్ లైఫ్ ఆఫ్ ద లోగోస్, life hidden all the divine powers, but as we have seen, they are latent, not manifest and function. They are to be gradually aroused by external impacts, it being of the very nature of life to vibrate in answer to vibrations that play upon it. ఇప్పుడు మోనాడ్ ఆఫ్ ఫార్మ్ అన్నది చూద్దాం. అంటే ఇక్కడ మోనాడ్ ఆఫ్ ఫార్మ్, మోనాడ్ ఆఫ్ స్పిరిట్ అని రెండుగా చెప్తారు. ఆత్మ బుద్ధి అన్నది ఇక్కడ ఫార్మ్ అని అంటే ఈ రెండు చెప్తున్నారు. ఇన్ దిస్ మోనాడ్ ద అవుట్ బ్రీద్డ్ లైఫ్ ఆఫ్ ద లోగోస్, లోగోస్ యొక్క నిశ్వాసం అన్నది అంటే అది సింబాలిక్ గా లైఫ్ హిడెన్ ఆల్ ద డివైన్ పవర్స్, అంటే అన్ని రకాలైనటువంటి దైవీ శక్తులన్నీ హిడెన్ గా ఉన్నాయి. బట్ యాజ్ వీ హ్యావ్ సీన్ దే ఆర్ లేటెంట్, అవన్నీ లేటెంట్ గా ఉన్నాయి. నాట్ మేనిఫెస్ట్ అండ్ ఫంక్షనింగ్, అంటే అందులో ఆ లోగోస్ లో ఇవన్నీ కూడా వ్యక్తం అవ్వకుండా, పని చేయకుండా హిడెన్ గా ఉన్నాయి. దే ఆర్ టు బి గ్రాడ్యువల్లీ అరౌజ్డ్, అవన్నిటినీ మనం గ్రాడ్యువల్ గా పైకి లేవనెత్తాలి. ఎక్స్టర్నల్ ఇంపాక్ట్, మనం అని కాదు, ఎక్స్టర్నల్ బాహ్యమైనటువంటి ప్రభావాలతో అవన్నీ జాగరూకం అవ్వాలి. ఇట్ బీయింగ్ ఆఫ్ ద వెరీ నేచర్ ఆఫ్ లైఫ్ యొక్క దాని స్వభావం వైబ్రేషన్ అన్నది. ఇన్ ఆన్సర్ టు వైబ్రేషన్స్ దట్ ప్లే అపాన్ ఇట్, అంటే దాని మీద ఏ వైబ్రేషన్స్ అయితే ప్లే చేస్తున్నాయో దానికి ఆన్సర్ గా ప్లే చేసే వైబ్రేషన్స్ లోనే ఎవల్యూషన్ సంభవం అని చెప్తారు. ఆ విధంగా అన్నమాట. యాజ్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద మోనాడ్ లో అన్ని రకాలైన వైబ్రేషన్స్ సంభవం. ఎనీ వైబ్రేషన్ టచింగ్ ఇట్ విల్ అరౌజ్ ఇట్స్ కరెస్పాండింగ్ వైబ్రేటరీ పవర్స్. అందుకని దాన్ని ఏ వైబ్రేషన్ టచ్ అవుతే దానికి సంబంధించిన వైబ్రేటరీ పవర్స్ అన్నీ కూడా అవి జాగరూకం అవుతాయి అన్నమాట. అండ్ ఇన్ దిస్ వే వన్ ఫోర్స్ ఆఫ్టర్ అనదర్ విల్ పాస్ ఫ్రమ్ ద లేటెంట్ టు ద యాక్టివ్ స్టేట్. అంటే మోనాడ్ లో లేటెంట్ గా ఉన్నటువంటి పవర్స్ ఒకదాని తర్వాత అవి యాక్టివ్ గా అవుతాయి. ఫ్రమ్ ద స్టాటిక్ టు ద కైనెటిక్ కండిషన్, ద ఫిజిసిస్ట్ వుడ్ సే. ఫిజిసిస్ట్ ఏం చెప్తారు అంటే ఈ స్టాటిక్ ఎనర్జీ నుంచి కైనెటిక్ కండిషన్కి వచ్చాయి. అంటే అవి ఒకే సమతా స్థితి, అంటే మొత్తం అలాంటి స్టాటిక్ గా స్థిరంగా ఉన్న దాంట్లోంచి
యాక్టివేషన్లోకి వచ్చాయి అనమాట. ఫిజిసిస్ట్ ఏమో దాన్ని కైనెటిక్ కండిషన్ అంటారు. హియర్ లైస్ ద సీక్రెట్ ఆఫ్ ఇవల్యూషన్. ఇక్కడ ఇవల్యూషన్ యొక్క సీక్రెట్ ఉంది. ఏంటది? ద ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్. అంటే పరిసరాలన్నీ కూడా ఈ లివింగ్ క్రీచర్ మీద పనిచేస్తాయి. అండ్ ఆల్ థింగ్స్ బీ ఇట్ రిమెంబర్డ్ లైవ్ అండ్ దిస్ యాక్షన్ ట్రాన్స్మిటెడ్ త్రూ ది ఎన్వెలోపింగ్ ఫామ్ టు ది లైఫ్. అంటే ఫామ్తో చుట్టబడి ఉన్న దాని మీద ఇవి పనిచేస్తాయి, లైఫ్ మీద. The monad within it arouses responsive vibrations. అంటే దాని మీద ఎన్విరాన్మెంట్ నుంచి ఏ వైబ్రేషన్స్ వస్తున్నాయో దానికి రెస్పాన్సివ్ వైబ్రేషన్స్ ని జాగరూకం చేసి విచ్ థ్రిల్ అవుట్వర్డ్స్ ఫ్రమ్ ద మోనాడ్ త్రూ ది ఫామ్. అది మోనాడ్ నుంచి ఫామ్ లోకి బయటకు వస్తుంది. థ్రోయింగ్ ఇట్స్ పార్టికల్స్ ఇన్ టర్న్ ఇంటూ వైబ్రేషన్స్. అందుకని దాని పార్టికల్స్ ని వైబ్రేషన్స్ గా బయటకు పంపిస్తుంది. అండ్ రీఅరేంజింగ్ దెమ్ ఇంటూ ఏ షేప్ కరెస్పాండింగ్. అందుకని తిరిగి వాటన్నిటిని ఆ పార్టికల్స్ ని ఒక పర్టికులర్ షేప్ లో అడాప్టెడ్ టు ద ఇనీషియల్ ఇంపాక్ట్. ఆ మొట్టమొదటి దాని మీద వచ్చిన ప్రభావానికి తగ్గట్టుగా అది ఆ షేప్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి? బయట నుంచి అందులోని ఉన్న జాగరు ఏంటి సుప్తావస్థలో ఉన్న లైఫ్ ని యాక్టివ్ గా తీసుకొస్తున్నాడానికి. మొన్న సీక్రెట్ డాక్టర్ విషయంలో కూడా అదే చెప్పారు. అంటే ఆ వైబ్రేషన్స్ తాకుతాయి, అందులోపల ఉన్నటువంటి ఏ శక్తులు ఉన్నాయో అవి జాగరూకం అవుతూ ఉంటాయి దానికి కరెస్పాండింగ్ గా ఉన్నది. దిస్ ఈజ్ ఇవల్యూషన్. అంటే ఈ విధంగా ఆ సుప్తావస్థలో ఉన్నవి జాగరూక అవస్థలోకి అది ఏ ఫామ్ లో ఉందో అది ఫామ్ మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. అందువల్ల అక్కడ ఈ విధంగా జరుగుతోందని ఇక్కడ చెప్పారు. నేచర్ ఆఫ్ లైఫ్ టు వైబ్రేట్ ఇన్ ఆన్సర్ టు వైబ్రేషన్స్ దట్ ప్లే అపాన్ ఇట్. అంటే దాని మీద ఏ వైబ్రేషన్స్ ప్లే అవుతున్నాయో దానికి కరెస్పాండింగ్ గా అది నేచర్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అటువంటి వైబ్రేషన్స్ తో ఆ శక్తులన్నీ బయటికి ఆ ఫామ్ మీద జాగరూకమై ఫామ్ మీద కూడా ప్రభావితం చూపిస్తున్నాయి. ఇక్కడ కాపుదాం. ఇది ఏంటి అంటే 87వ పేజీలో ఫస్ట్ పాసేజ్ చదివాం. 86వ పేజ్ అయింది. అంటే ఇది కొంచెం కఠినంగా అనిపిస్తుంది మన యొక్క అండర్స్టాండింగ్ కి. కానీ అంటే రీఇన్కార్నేషన్ కోసం ఇప్పుడు మనం అంటే పునర్జన్మ అనేస్తాం హిందువులు. కానీ పశ్చిమ దేశం వాళ్ళు దీన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యరు. అందుకనే ఇవన్నీ చెప్పవలసి వస్తుందన్నమాట. అంటే అది ఫ్యాక్ట్ కి కొంచెం భిన్నంగా కనిపిస్తున్నట్టు ఉంటుంది అని. అందుకనే ఆవిడ చాలా సున్నితంగా చాలా సెన్సిటివ్ గా తీసుకొస్తున్నారు విషయం. అంటే దానికి సైంటిఫిక్ గా కూడా చూపిస్తున్నారు. ఇంకొక పాసేజ్ as all possibilities of vibrations exist in the monad, any vibration touching it will arouse its corresponding vibratory powers. And in this way, one force after another will pass from the latent to the active state. ఒక శక్తి తర్వాత ఒక శక్తి యాక్టివ్ స్టేట్ కి వస్తుంది. అంటే ఏంటి? దాన్ని సైంటిఫిక్ గా స్టాటిక్ టు కైనెటిక్ కండిషన్ కి వస్తుంది అని చెప్పొచ్చు అని ఫిజిసిస్టులు చెప్తారు. అదే విధంగా సీక్రెట్ ఆఫ్ ఇవల్యూషన్ అంతా ఇక్కడే ఉంది. అంటే ఆ శక్తులు జాగరూకం అవ్వడంలోనే ఇవల్యూషన్. అంటే ఈ వైబ్రేషన్స్ తోటి దానికి కరెస్పాండింగ్ వైబ్రేషన్స్ అన్ని అరౌజ్ అవుతుంటాయి. ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ ఆన్ అంటే ఫామ్ మీద ఎన్విరాన్మెంట్ ఫార్మ్ రూపం మీద పనిచేసినప్పుడు లివింగ్ క్రీచర్ యొక్క రూపం మీద అండ్ ఆల్ థింగ్స్ బీ ఇట్ రిమెంబర్డ్ లైవ్ అండ్ దిస్ యాక్షన్ అది పనిచేసే యాక్షన్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ఎన్వెలోపింగ్ ఫామ్. అది అంటే చుట్టూ ఏ ఫామ్ తో ఉందో దాని మీద టు ది లైఫ్, ఆ ఫామ్ నుంచి లైఫ్ కి ట్రాన్స్మిట్ అయ్యి, అంటే అదే ఇక్కడ మోనాడ్ విత్ ఇన్ ఇట్ అరౌజెస్ రెస్పాన్సివ్ వైబ్రేషన్స్ విచ్ థ్రిల్ అవుట్వర్డ్స్ ఫ్రమ్ ద మోనాడ్ త్రూ ద ఫామ్. అది అంటే రూపం ద్వారా అవి
ప్రభావితం చేస్తున్నాయి. అప్పుడు దాని పార్టికల్స్ అన్నీను థ్రోయింగ్ ఇట్స్ పార్టికల్స్ ఇన్ టర్న్ ఇంటూ వైబ్రేషన్స్, ఆ పార్టికల్స్ వైబ్రేషన్స్ గా మార్చి పంపిస్తాయి. అండ్ అప్పుడు ఆ షేప్ ని ఏదైతే ఇనీషియల్ ప్రభావం ఉందో దానికి తగ్గట్టుగా షేప్ ని మారుస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద యాక్షన్ అండ్ రియాక్షన్ బిట్వీన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద ఆర్గానిజం విచ్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై ఆల్ బయాలజిస్ట్. అంటే బయాలజిస్ట్ అందరూ దీన్ని రికగ్నైజ్ చేశారు. ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చినటువంటి యాక్షన్, ద ఆర్గానిజం అంటే బాడీ అనమాట, అదే ఫార్మ్, అండ్ దాని యొక్క రియాక్షన్ ని, అండ్ విచ్ ఆర్ కన్సిడర్డ్ బై సమ్ యాజ్ గివింగ్ ఎ సఫిషియంట్ మెకానికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇవల్యూషన్. అంటే దీనివల్ల ఒక రకమైనటువంటి మెకానికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవల్యూషన్కి వచ్చింది అంటున్నారు. దేర్ పేషెంట్ అండ్ కేర్ఫుల్ అబ్జర్వేషన్, వాళ్ళు పేషెంట్ గా అంటే సహనంతో జాగరూకతతోటి అబ్జర్వ్ చేయడం వల్ల ఆఫ్ దీస్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఈల్డ్స్ హవెవర్ no explanation why the organism should thus react to stimuli. అంటే ప్రేరణకి ఆర్గానిజం ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వాలన్న దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఏవి లేవు. అండ్ ద యాన్షియంట్ విజ్డమ్ ఈజ్ నీడెడ్ టు అన్వెయిల్ ది సీక్రెట్ ఆఫ్ ఇవల్యూషన్. అప్పుడేమో మనకి ఈ యాన్షియంట్ అంటే ఈ దాన్ని ఏమంటారు అంటే సనాతనమైన ఈ ధర్మం అవసరం పడింది పరిణామానికి సంబంధించి ఈ సీక్రెట్ ని చెప్పడానికి. బై పాయింటింగ్ టు ద సెల్ఫ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్, అంటే అన్ని ఫార్మ్స్ లోపల ఒక సెల్ఫ్ ఉంది. ద హిడెన్ మెయిన్ స్ప్రింగ్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ ఆఫ్ నేచర్, నేచర్ లో అన్ని మూమెంట్స్ కిను హిడెన్ గా ఉన్న మెయిన్ స్ప్రింగ్ అది అని అప్పుడు యాన్షియంట్ విజ్డమ్ యొక్క ఆవశ్యకత పడింది అని చెప్తున్నారు. Having grasped this fundamental idea of life containing the possibility of the responding to every vibration, అంటే ఈ మౌలికమైన ఈ లైఫ్ కి సంబంధించిన ఈ ఐడియా ఏమిటది, పాసిబిలిటీ ఆఫ్ దానికి ఎవ్రీ వైబ్రేషన్ కి అది రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. దట్ కెన్ రీచ్ ఇట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ యూనివర్స్, బాహ్యమైన జగత్తు నుంచి వచ్చిన ప్రతి రకమైన వైబ్రేషన్ కి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది అనేది. ద యాక్చువల్ రెస్పాన్స్ బీయింగ్ గ్రాడ్యువల్లీ డ్రాన్ ఫోర్త్ బై ద ప్లే అపాన్ ఇట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ద నెక్స్ట్ ఫండమెంటల్ ఐడియా టు బి గ్రాస్ప్ ఈస్ దట్ ఆఫ్ ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ ఫార్మ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఫండమెంటల్ ఐడియా లైఫ్ కి సంబంధించి అంటే రెస్పాండింగ్ అదేమో వైబ్రేషన్స్ కి రెస్పాన్స్ ఇస్తుంది ఎక్స్టర్నల్ యూనివర్స్ నుంచి వచ్చిన వైబ్రేషన్స్ కి అన్నది ఇక్కడ ఫండమెంటల్ ఐడియా. యాక్చువల్ రెస్పాన్స్ అనేది బీయింగ్ గ్రాడ్యువల్లీ డ్రాన్ ఫోర్త్ బై ద ప్లే అపాన్ ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్, బాహ్యమైన ఫోర్సెస్ నుంచే ఆ ఫోర్సెస్ వాటి మీద పనిచేయడంలో రెస్పాన్సెస్ వస్తున్నాయి. ద నెక్స్ట్ ఫండమెంటల్ ఐడియా టు బి గ్రాస్ప్డ్, రెండోది మనం ఏమిటి అర్థం చేసుకోవాలంటే ఈస్ దట్ ఆఫ్ ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ ఫార్మ్స్, ఈ రూపాలు ఈ జీవితం కూడా కంటిన్యూ అవుతున్నాయి అనేది మనం గ్రహించాలి అని చెప్తున్నారు. ఇది అంటే 87వ పేజీలో ఇంకొక పాసెస్ చదివిస్తే ఆఫ్ ది forms transmit their peculiarities to other forms that proceed from them. అంటే ఈ ఫార్మ్స్ ఇతర ఫార్మ్స్ కూడా వాళ్ళల్లో ఉన్న పెక్యులారిటీని ట్రాన్స్మిట్ అంటే అవి ప్రసరింప చేస్తాయి. దట్ ప్రొసీడ్ ఫ్రమ్ దెమ్, దీస్ అదర్ ఫార్మ్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దేర్ ఓన్ సబ్స్టెన్స్. ఈ అదర్ ఫార్మ్స్ కూడా ఇవి ఏ సబ్స్టెన్స్ తో తయారు చేయబడ్డాయో వాటితోటే ఉంటాయి. They will separated off to lead an independent existence. ఆ సబ్స్టెన్స్ తోటే ఉన్న అవి సెపరేట్ అయ్యి ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లీడ్ చేస్తూ ఉంటాయి. బై ఫిషన్, బై బడ్డింగ్, ఫిషన్ అంటే విచ్చిత్తి అంటే విభజన, బడ్డింగ్ అది మనకు తెలుసు అంటే చిన్న బడ్స్ వచ్చి, బై ఎక్స్ట్రూషన్ ఆఫ్ జర్మ్స్, బై డెవలప్మెంట్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్ within the
మెటీరియల్ ఒకసారి of development within the maternal womb, a physical continuity is preserved. అంటే ఇదన్నీ రిప్రొడక్షన్ విధానాలు, బడ్డింగ్ ఒకటి, ఫిషన్ ఒకటి, ఎక్స్ట్రూషన్ ఆఫ్ జర్మ్స్, ఇలాగా రకరకాలుగా ఈ ఫిజికల్ కంటిన్యూటీ అన్నది ప్రిజర్వ్ అవుతుంది. ఎవ్రీ న్యూ ఫామ్ బీయింగ్ derived from a preceding form, మొదటి ఉన్న రూపంలోంచి కొత్త రూపం వస్తుంది. అండ్ రీప్రొడ్యూసింగ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, దానిలో ఆ లక్షణాలు కూడా మొదటి దాని లక్షణాల్లోనే, అంటే తల్లి లక్షణాలన్నీ పిల్లకు ఉంటున్నాయి. దిస్ స్టూడెంట్ మైట్ వైజ్లీ the student might wisely familiarize himself with the researches of Western Welsman on the